వయసులో సంభవించే గుండెపోటుకు కారణాలేంటి? మన దేశంలో రోజు ఎక్కడో ఒక చోట సుమారు 89 మంది గుండెపోటుతో చనిపోతున్నారు. సంవత్సరానికి 32,457 మంది చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. వీళ్లలో 20% మంది యువతే ఉంటున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటితే కానీ గుండెకు సంబంధించిన సమస్యలు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు స్కూళ్ళకెళ్లే పిల్లల నుంచి జాబులు చేసే యువత వరకు గుండెపోటుతో చనిపోతున్నారు. ఎందుకు గుండె ఆరోగ్యం దెబ్బతింటోంది? దీనిపై వైద్యులు ఏమంటున్నారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం చేసే తప్పులేంటి? గుండె జబ్బులున్న రోగులకు సాయం చేసే ఎన్జిఓలు ఏమున్నాయి? ఇలాంటి విషయాలన్నీ కూలంకషంగా తెలుసుకుందాం. చిన్న వయసులోనే గుండెపోటు రావడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా సరైన జీవనశైలి పాటించకపోవడము, ఆహారపు అలవాట్లలో సక్రమమైన క్రమశిక్షణను పాటించకపోవడము, బీపీ, షుగర్, అంతులేని ఒత్తిడి, ఆందోళన, జన్యుపరమైన కారణాలు ఇవన్నీ కలగలిసి చిన్న వయసులోనే గుండెపోటును తెచ్చిపెడుతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్నతనం నుంచి స్కూళ్లలో మార్కుల కోసం పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. అలాగే పెరిగి పెద్దయ్యాక కాలేజ్లోనూ, ఉద్యోగపరంగా, కెరీర్ పరంగా, వ్యాపార రంగంలో ఇలా అనేక విషయాల పట్ల ఒత్తిడి, ఆందోళన పెరిగిపోవడం వల్ల, సరైన జీవనశైలి పాటించకపోవడం వల్ల చిన్న వయసులోనే అనేక గుండెపోట్లు సంభవిస్తున్నాయని చెప్పి డాక్టర్లు సైతం చెప్తున్నారు. మన ఆహారపు అలవాట్లతో పాటు మన మాట తీరు, ప్రవర్తన కూడా గుండెపై ప్రభావం చూపిస్తుందట. ఇతరుల పట్ల దయ, సానుభూతితో మాట్లాడినప్పుడు గుండెను ప్రభావితం చేసే ఆందోళన, నిరాశ తగ్గుతుంది. గుండె చాలా సున్నితమైన అవయవం. చాలాసార్లు మనిషి ఒత్తిడి, ఆవేశం, నిరాశకు గురైనప్పుడు గుండె పనితీరులో మార్పు వస్తుంది. అది గుండెపోటుకు దారితీస్తుంది. గుండెపోటు రాకుండా ఉండాలంటే వైద్యులు చెబుతున్న జాగ్రత్తలు ఏంటంటే, సరైన జీవనశైలి కనుక పాటించినట్లయితే ఒక్క గుండెపోటు ఏంటి, ఇతర ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా మన దరి చేరవని వైద్య నిపుణులు అంటున్నారు. సరైన నిద్ర, వేళకు భోజనం, ఒత్తిడి లేని జీవితం మనిషి ఆరోగ్యంగా జీవించడానికి కావాల్సిన కనీస అవసరాలు ఇవే. వీటితో పాటు శారీరక శ్రమ కూడా తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి. వీటన్నింటితో పాటు మద్యపానం, ధూమపానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. ముఖ్యంగా మన ఇండియాలో గుండెపోటు చిన్న వయసులోనే రావడానికి శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణమని సర్వేలు సైతం చెప్తున్నాయి. శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం వచ్చేస్తుంది. దీంతోపాటు బీపీ, షుగర్, అంతిమంగా గుండెపోటు ఇలాంటివన్నీ ప్రబలిపోతున్నాయి. కాబట్టి శారీరక శ్రమ అలవాటు చేసుకున్నట్లయితే గుండెపోటు రాకుండా చాలా వరకు నివారించుకోవచ్చు. అందుకోసం ముఖ్యంగా వ్యాయామం అలవాటు చేసుకోవాలి. యోగా, ధ్యానం లాంటివి కనుక మొదలు పెట్టినట్లయితే చిన్న వయసులోనే గుండెపోటు రాకుండా నివారించుకోవచ్చు. గుండెపోటు లక్షణాలపై అవగాహన లేకపోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 75% మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అందుకే మన దేశంలో ఎన్నో ఎన్జిఓలు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పేదలకు, చిన్నపిల్లలకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాయి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలకు పుట్టుకతోనే ఉన్న గుండె లోపాలను సరిచేయడానికి జెనసిస్ ఫౌండేషన్ సంస్థ వైద్య చికిత్సల్ని అందిస్తోంది. ఇప్పటి వరకు 4,300 మంది పిల్లలకు శస్త్రచికిత్సలు, ఇతర వైద్య సదుపాయాలను, సహాయ సహకారాలను వీరు అందించడం జరిగింది. బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ చిన్నపిల్లల్లో వచ్చే గుండె సమస్యల్ని సరిచేయడానికి వైద్య సాయం అందిస్తోంది. అలాగే చైల్డ్ హార్ట్ ఫౌండేషన్ కూడా చిన్నపిల్లల్లో గుండె లోపాలకు చికిత్స అందించడానికి, వైద్య సాయం చేయడానికి ఆర్థిక సాయం చేస్తోంది. అవగాహన కార్యక్రమాలు, చికిత్స తర్వాత సంరక్షణ, పిల్లల్లో ఎకోకార్డియోగ్రఫీ ఇలా అనేక సౌకర్యాలు, సదుపాయాలు కల్పించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తోంది.
హార్ట్ ఫౌండేషన్ గుండె జబ్బుల్ని నివారించడంపై దృష్టి సారించి అవగాహన కల్పించడం, తక్కువ ధరలకే చికిత్స అందించడం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన సమాజాలకు సేవలు అందిస్తోంది. ఫోర్టిస్ ఫౌండేషన్ సేవ్ ఏ హార్ట్ కార్యక్రమం ద్వారా పిల్లల్లో గుండె సంబంధమైన సమస్యలకి ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సల్ని నిర్వహించడానికి సహాయపడుతోంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తాత్కాలిక పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. గుండె జబ్బులను నివారించేందుకు, చికిత్స అందించేందుకు ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలను, పథకాలను అమలు చేస్తున్నాయి. కానీ సమస్య రాకముందే జాగ్రత్త పడటం మంచిది. వైద్యులు సూచిస్తున్నట్లు సరైన జీవనశైలిని పాటించి ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకుంటే గుండె సమస్యలకు దూరంగా ఉండొచ్చు.